హలో ఫ్రెండ్స్, ఈసారి మనము కిడ్నీ ఫెయిల్యూరు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే సికిడి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ యొక్క లక్షణాలు, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. సో కిడ్నీ ఫెయిల్ అవుతున్నట్టు ఇనీషియల్ స్టేజెస్లో మనకి సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి లాస్ట్ స్టేజ్లో వస్తుంటారు. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ లెస్ దెన్ 10% వస్తుందో ఆ టైంలో ఈ వ్యాధి లక్షణాలన్నీ మంచిగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ టైంలోనే మనకి ఈ పేషెంట్స్ అందరూ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. దానికి ముందు అంటే లెట్స్ ఏ కిడ్నీ ఫంక్షన్ మీకు 60% తగ్గింది, 50% తగ్గింది, లేకపోతే 30% తగ్గింది అంటే చాలా మైనర్ చేంజెస్, మైనర్ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. సో మైనర్ సిమ్టమ్స్ అంటే ఏంటంటే నీరసంగా ఉండడము, మన వర్క్ ప్లేస్లో మంచిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఈజీ ఫెటిగబిలిటీ, తొందరగా అలసిపోవడము, కొంచెం లైట్గా ఆయాసం రావడము, ఇవన్నీ చాలా మైల్డ్ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్తో కిడ్నీ వ్యాధి ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదో పెద్ద వ్యాధి ఉన్నట్టు ఎవరు కూడా ఊహించరు. అవి వేరే కారణాలు, అంటే ఈరోజు నేను టిఫిన్ సరిగ్గా చేయలేదు, లంచ్ సరిగ్గా చేయలేదు అని చెప్పేసి అలాంటి కారణాలకి ఆపాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పేషెంట్స్ అందరూ లేట్గా వస్తూ ఉంటారు. సో కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ఇంకో మేజర్ సిమ్టమ్, వ్యాధి లక్షణం ఏంటంటే ఆకలి లేకపోవడం. సో ఆకలి లేకపోవడం ఇనీషియల్లీ తినలేకపోవడం. కొంతమందికి ఆకలి ఉంటుంది కానీ సరిగ్గా రుచి సహించట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో వీళ్ళకి స్పెషల్లీ నోట్లో ఏదో మెటాలిక్ టేస్ట్లా ఉండడము, వికారంగా ఉండడము, వాంత అయ్యేట్టుగా ఉండడము, నాసియా. సో ఈ నాసియా కూడా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ ఒక చిహ్నము. ఆకలి లేకపోవడము, వాంత అయ్యేట్టుగా ఉండడము, మెటాలిక్ టేస్ట్, వికారంగా ఉండడం, కడుపులో ఏదో తిప్పుతున్నట్టు ఉండడము, గ్యాస్ ప్రాబ్లమ్స్. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, సరిగ్గా అన్నం తినింది అరగట్లేదు, తినాలనిపించట్లేదు, రుచి సహించట్లేదు అని చెప్పేసి. అలాంటప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చాలామంది ఎండోస్కోపీ చేసి అందులో గ్యాస్ట్రైటిస్ ఉన్నట్టు, ప్యాన్ గ్యాస్ట్రైటిస్ కానీ లేకపోతే ఇరోషన్స్ ఉన్నట్టు కనుక్కొని జస్ట్ స్క్రీనింగ్ పర్పసెస్ కోసం కిడ్నీ పరీక్షలు చేయిస్తుంటారు. సో కిడ్నీ పరీక్షలు చేయించినప్పుడు అప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా సరే కిడ్నీ ఫెయిల్యూర్ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అదే సమయంలో మీకు కిడ్నీ ఫెయిల్యూర్లో బ్లడ్ శాతం తగ్గింది కాబట్టి ఎనీమియా ఉంటుంది. ఎనీమియా కూడా ఇవే సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి చాలామంది రక్తం తగ్గింది కదా, దీనివల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్పేసి ఫుల్ టెస్టింగ్ చేసుకోకుండా, కిడ్నీ వ్యాధి గురించి టెస్టింగ్ చేసుకోకుండా ఉంటూ ఉంటారు. అది ఒకటైతే ఇంకోటి మూత్రం ప్రాబ్లమ్స్. సో అడ్వాన్స్ కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే 10% కన్నా తగ్గిద్దో యూరిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. యూరిన్ క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో మీకు యూరిన్ తగ్గచ్చు, లేకపోతే యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళవలసిన అవసరం వస్తూ ఉంటుంది. అంటే మూత్రం నైట్ టైంలో, స్పెషల్లీ నైట్ టైంలో ఎక్కువసార్లు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అంటే కిడ్నీస్లో ఉండే ఏదైతే కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ ఉంటుందో, అంటే యూరిన్ ఫార్మేషన్ ఏదైతే ఉంటుందో అక్కడ లోపం వస్తుంది. కాబట్టి పలచనైన యూరిన్ వస్తుంది. దాంతోపాటుగా మీకు వ్యర్థ పదార్థాలు కూడా మంచిగా బయటకు వెళ్ళవు. కాబట్టి యూరిన్ అనేది ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది. ఇది కాకుండా ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే వాటర్ బయటికి వెళ్ళకపోతే బాడీలోనే ఉండిపోతుంది. కాబట్టి కాళ్ళు వాపులు, మొహం వాపులు, కంటి చుట్టూరు వాపులు రావడము, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆయాసం రావడము, బాడీలో యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల ఆయాసం రావడము, మెటబాలిక్ ఎసిడోసిస్ అంటారు. ఈ ఆయాసం కూడా కిడ్నీ వ్యాధి లక్షణం అన్నమాట. ఇవి కాకుండా వేరే చేంజెస్, అంటే ఇప్పుడు లాస్ ఆఫ్ లిబిడో అంటారు, అంటే సెక్స్లో పాల్గొనే ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆడవారికి అయితే మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్, నెలసరి ప్రాబ్లమ్స్ ఉండడము, మగవాళ్ళకి అయితే ఇంపార్టెన్స్లు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు
చాలా ఉంటాయి. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉంది అని చెప్పేసి స్పెసిఫిక్గా సిమ్టమ్స్ అనేది ఉండవు కాబట్టి ఈ పేషెంట్స్ అందరూ లేట్గా వస్తారు. చాలామంది డయాలసిస్ స్టేజ్లో వస్తారు కాబట్టి షుగర్ కానీ బీపీ కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ బ్లడ్ యూరిన్ ప్లస్ కడుపు స్కానింగ్ చేయించుకొని టెస్టులు చేయించుకొని కిడ్నీ ఫెయిల్యూర్ ఉందో లేదో తెలుసుకోవడం చాలా చాలా ఉత్తమం.